స్తోత్రం. హల్లెలూయా. అమృత చెప్పలేదు. హల్లెలూయా. నవనీతు హల్లెలూయా. మంచిది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినవాక్యము ఏమిటనంటే, అపవాది నీ హృదయంలోకి ఏ విధంగా ప్రవేశిస్తాడు? అపవాది మీ హృదయంలోకి ఏ విధంగా ప్రవేశిస్తాడు అన్నది ఈరోజు దేవుడు మనకి నేర్పించబోతున్నాడు. కాబట్టి శ్రద్ధ కలిగి మనము వెళ్దాం. ఎందుకంటే అపవాది వాడు చాలా కుయుక్తివాడు. కొన్ని వారం మనం ఏం నేర్చుకున్నాం? వాక్యం ఏ వాక్యం నేర్చుకున్నాం? సమయం విలువ ఎవరు తెలుసు నేర్చుకున్నాం మనము. అపవాదికి, సాతానికి, అంతేనా వయసు? అపవాదికి సమయం విలువ బాగా తెలుసట. అటువంటి అపవాది చేతుల్లో అటువంటి అపవాది మన హృదయంలోకి ఏ విధంగా ప్రవేశిస్తాడు? అపవాది ప్రవేశించాలి అంటే, సాతాను ప్రవేశించాలంటే ఒకటి దేవుడి పర్మిషను కావాలి. లేదు అంటే మనమే ఆయన పర్మిషన్ ఇవ్వాలి. వాడు మనలోకి అంత బేగా రాడు. అయితే దేవుడైనా పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే మనమైనా పర్మిషన్ ఇవ్వాలి. మరి మనం ఎలా మనం పర్మిషన్ ఇస్తాం? ఎలా వాడు హృదయంలోకి వస్తాడు? ఇటు చూడలే, ఏంటి ఊసిరేటి వాక్యం చెప్తున్నా మరి. ఓకే, అందుకనే బైబిల్లో ఒక చక్కటి మాట మనము చూద్దాం. మూలవాక్యంగా ఒక చిన్న వచ్చిన అది ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏ పత్రిక? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27. 4:20 అపవాదికి చోటీకుడి. అంతే. మనకు కావాల్సిన ఉంటుంది. తర్వాత ముందు ఏమంటుందో, కోపపడకండి, పాపం చేయకండి, కోపపడి కానీ పాపము చేయకండి అని పదాలతో పాపము చేయకుడి, సూర్యుని అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి అంటే కోపపడండి, తప్పులేదు, కోపం అనేది ఉండాలా. కోపంలో ఏం చేస్తుంటే ఒకసారి పాపము చేస్తూ ఉంటుంటాం. అందుకని అపవాదికి చోటు ఇయ్యకుడి అంటే మన లోతుల్లో మనం గ్రహించినట్టు అపవాది చోటు ఇయ్యకండి అంటే చోటు ఇస్తున్నామని అర్థమా? అంతే కదా. అపవాదికి చోటు ఇవ్వకండి అని పరిశుద్ధాత్మ మనకి నేర్పిస్తున్న విషయం అంటే, మీరు అపవాదికి చోటు ఇవ్వకండి అంటే అర్థం ఏంటి? మనం చోటు వాళ్ళకి ఇస్తున్నామని. అంతే కదా. కొన్నిసార్లు మనం కోపడిపోతుంటాం, ఊరినే కోపడిపోతుంటాం. ఒకసారి ఎవరైనా మనం ఏదంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆ విపరీతమైన కోపం వచ్చేటప్పుడు వాళ్ళు మనం ఏదో మాట విసిరేస్తూ ఉంటాం, అవతల వ్యక్తి ఏదో మాట విసిరేస్తుంటాడు. తర్వాత ఆ తిట్లు అవతల వ్యక్తి తిడుతుంటే మనం కూడా తిడుతుంటాం, అవతల కొడితే మనం కొడతాం. ఇలాగా వాదోపవాదాలు చేసుకుంటే ఏమైతే కోపం ఏమవుతుంది? పగగా రగిలిపోతుంది. అందుకని మీ కోపం ఎంత ఉండాలట? ఎంత ఉండాలట? సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమించుకుంటా అంటే ఈ లోపలనే మనం ఏం చేయాలి? మారుమనసు పొందాలి. ఈ లోపలనే మనం అతని మీదకి వెళ్ళి మనం ఒకవేళ మన తప్పైనా వాళ్ళ తప్పైనా ఏం చేయాలంటే ఆ దగ్గరికి వెళ్ళి మన సమాధానం మనము పడిపోవాలి. ఎప్పుడు కోపడకూడదు. కోపడితే ఏమొస్తుందంట? పాపం వస్తుందంట. అందుకనే ఆ పాపం వచ్చే చోటు ఏమవుతుందంటే అపవాదికి చోటు ఇచ్చినట్టే. ఎప్పుడైతే చిన్నదానికి ఎప్పుడు కోపడలేమో అప్పుడు నీ హృదయంలో ఎవరు వచ్చేస్తారు? సాతాను ప్రవేశించేస్తాడు. కాబట్టి మనం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఈ ప్రవేశం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి
బ్రిటిష్ వారు మన ఇండియాలోకి ప్రవేశించారు. బ్రిటిష్ వారు మన ఇండియాలోకి ప్రవేశించారు. అంటే ఎలా ప్రవేశించారు? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆనాటి నాయకులు పర్మిషన్ ఇచ్చారు. అంతేనా? పర్మిషన్ ఇవ్వబట్టికే వాళ్ళు ఒక వర్తక వ్యాపారం మీద వాళ్ళు మన ఇండియాకి వచ్చారు. వచ్చి వాళ్ళకి ఎంట్రన్స్ ఇచ్చింది ఎవరు? వాళ్ళని ఆహ్వానించింది ఎవరు? ఈ లోకల్ మన భారతదేశంలో కొంతమంది నాయకులు ఏమైంది పర్మిషన్ ఇచ్చారు. అది ఎంత వాస్తవమో అపవాది కూడా పర్మిషన్ మనము ఇస్తున్నాం. మనము అపవాది ఎలా ప్రవేశిస్తారంటే మొట్టమొదట మనము కొన్నిసార్లు మనం తెలియకుండానే బూతులు మాట్లాడుతుంటాం. అవునా? ఇటుపై చూడండి, తెలియదు వదిలి కూర్చోబెడుతున్నాను. ఆ పసుపు కూర్చి తిరుగు. అపవాది మనం ఎలాగ మనలోకి ఎలా రావాలని ప్రయత్నం చేస్తుంటాడంటే దేవుడు చెప్తున్నాడు, మీరు బూతులు మాట్లాడకండి, కోపం తెచ్చుకోకండి, గొడవలు వద్దు, పగ ద్వేషాలు మీరు అటువంటి పని మీరు చేయకండి అంటే మనం ఏం చేస్తున్నాము? కొన్నిసార్లు ఏమవుతుంది, దేవుడు చెప్తున్నాడు, ఒక ఆది జారీ చేశాడు. ఏం జారీ చేశాడు? మీరు బూతులు మాట్లాడకండి, అపహాస్యులు ఉన్న చోట మీరు కూర్చోకండి, అలాగే మీరు గొడవలు మీరు పడకండి, పగతో రగిలిపోకండి, ఇవన్నీ దేవుడు చెప్పాడు. అయినప్పుడు కూడా దేవుని మాట తిరస్కరించి ఏం చేస్తున్నాం? ఒకసారి బూతులు మాట్లాడుతున్నావా లేదా? మాట్లాడుతున్నావా? ఆదామవలకి దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అదిగో అవ్వా ఆ పండుని తినకండి, మంచి దేవి వృక్షఫలం మీరు తినకండి అని దేవుడు చెప్పినప్పుడు తినకంటూ ఉంటే బాగుండను. కానీ అవ్వ ఏం చేసింది? ఆ పండుని తిన్నది. తిన్నవి కాకుండా తన భర్త కూడా ఇచ్చింది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం మనం ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? అపవాది మన హృదయంలోకి వచ్చేస్తాడు. అందుకనే బూతులు మాట్లాడడం ద్వారా అపవాది రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు? మీరు బూతులు మాట్లాడకండి అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? బూతులు మాట్లాడి ఆ బూతుల ద్వారా మన అపవాది మనలోకి ఏమవుతాడు? ప్రవేశం జరుగుతుంది. సరే, బూతులు మాట్లాడితే పర్వాలేదు, అది కూడా ఆ బూతులు మాట్లాడకూడదు యాక్చువల్గా. ఎందుకంటే కొన్నిసార్లు మనం తెలియకుండా బూతులు వచ్చేస్తూ ఉంటాయి. తెలియకుండా వస్తే పర్వాలేదేమో, అది కూడా రాకూడదు క్రైస్తవ జీవితానికి. ఎందుకంటే మనం పరిశుద్ధులు కాబట్టి ఒక నిందించకూడదు, మనం బూతులే మనం మాట్లాడకూడదు. మనం దేవుడు చెప్పాడుగా, కాబట్టి బూతులు మనము మాట్లాడకూడదు. బూతులతో మాట్లాడకూడదు సరిపెట్టుకుంటారా? తర్వాత ఏమంటారు? బూతులు మాట్లాడుకుని ఏం చేస్తారు? కోపంతో రగిలిపోయి ఏం చేస్తారు? గొడవలు పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. రగిలిపోయి ఊరుకుంటారా? అక్కడ గొడవలు మరీ ఎక్కువైపోయి హత్యలు వాళ్ళ దాకా వెళ్ళిపోతున్నాయి. కోపంతో హత్య చేయట్లేదా? అన్నదమ్ముల మధ్య హత్యలు జరుగుతున్నాయా? బంధువుల మీద హత్య జరుగుతున్నాయా? లోపల ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. స్నేహితులు కూడా ఒకరినొకడు హత్య చేసుకుంటున్నారా? ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వు అపవాది చోటిచ్చావు. అపవాదికి ఎలా చోటిచ్చావు? మొట్టమొదటి వాళ్ళు ఎంట్రన్స్ గేట్లు రెడ్ కార్పెట్ వేసావు. ఎలాగా? బూతులు మాట్లాడొద్దని దేవుడు చెప్పాడు. అయినా సరే నువ్వు బూతులు మాట్లాడతావు. కాబట్టి దేవుడు ఏది చెప్పాడో అది మనం చెయ్యాలి. అంతేగాని దేవుడు చెప్పలేదు మనం ఎప్పుడైతే మనం చేస్తుంటామో అపవాది నీలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. మరొకటి ఏంటంటే అప్పులు చేయడం కూడా పాపమే. మనం తెలియక మన పరిస్థితిని బట్టి మనం అప్పులు చేస్తుంటుంటాం. ఎందుకంటే వచ్చిన జీతం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఎందుకంటే ఈ అప్పులు అనేవి ఎలా ఉంటాయంటే, ఈ అప్పులు మనకు ఎక్కువైపోతున్నాయి, వచ్చి రాబడి తగ్గిపోతుంది. ఈ అప్పుల ద్వారాగా అపవాది మీద ఎంటర్ అయిపోతాడు. ఎలా ఎంటర్ అయిపోతాడు? అప్పులు తీర్చడానికి జీతం సరిపోదు. జీతం సరిపోతే ఏమవుతుంది? నువ్వు అక్కడే కష్టపడే కాదు, నీ భార్యను కూడా విధులు పంపిస్తావు, ఉద్యోగాలు పంపిస్తావు, కుటుంబస్తులు అందరూ కూడా
వీధుల ఉద్యోగాలకి పంపిస్తాడు. అది కూడా ఒకసారి సరిపోవట్లేదు. సరిపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏదో గేములు బెట్టింగులు. ఎందుకు దేనికోసము? అప్పులు తీర్చడానికి. అంతేనా? అప్పులు తీర్చడానికి ఏమవుతుందంటే అది ఉద్యోగంలో తెచ్చిన జీతం సరిపోవట్లేదు. నీ కుటుంబంలో నీ తల్లిని, భార్యని, కుటుంబం అందరినీ కూడా ఉద్యోగాలు పంపిస్తున్నావు అప్పులు తెచ్చడానికి. అయినా సరే తీరకపోతే ఏమవుతుంది? బెట్టింగ్లు. ఆ బెట్టింగ్లో కొన్ని డబ్బులు వస్తాయి, ఓడిపోతాయి. వచ్చే సంతోషము, రాకపోతే బాధ. అప్పుడు ఇంకా అప్పులు కాదు, బెట్టింగ్లో కాదు అయినప్పుడు కూడా ఇంకా అప్పులు తీరకపోతే ఇంకేం చేస్తాము? అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు కూడా చేస్తాడు. దేనికి? అప్పులు తీర్చడానికి. అందుకనే అప్పులు చేయడం ద్వారా ఎప్పుడైతే ఆ తలంపు వచ్చిందో అపవాది మైండ్లోకి ప్రవేశించేది. ఎంత ఇదిగా ఉంది. అప్పులు చేయకూడదు అంటే అప్పులు చేయకుండా ఎలా ఉంటామంటే మరి ఉండాలి. అప్పులు చేయకుండా ఉండాలంటే మన సమాజంలోని మనం ఉండలేకపోతున్నాము. అదే మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి సమస్యకి పరిష్కార మార్గం ఉంటుంది. మనం ఏం చేస్తుంటామంటే గొప్పని ఏదైనా ఒక ఆపద వచ్చింది అనుకోండి, ఒకరికి ఇవ్వాలి సమయంలో 10,000 ఒక వ్యక్తికి ఇవ్వాలని ఇంకో దగ్గర మనం అప్పు చేసి ఇస్తూ ఉంటాం. లేదంటే ఏదైనా వస్తువు కొనాలంటే అప్పు చేస్తూ ఉంటాం. నిజానికి మనం ఎలా ఉండాలి అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు చెప్పినది ఉండాలి. ఎలా అంటే సంతృప్తి కలిగి మనం జీవించాలి. ఎందుకంటే సంతృప్తి లేని జీవితము అప్పుల పాలే. కాబట్టి మనం సంతృప్తి కలిగి దేవుడు చెప్పినటువంటి మార్గంలో మనం ఉంటే అప్పుడు చెయ్యం. ఎందుకంటే ఒక సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఇంట్లో ఏదైనా వస్తువులు అయిపోయి ఏం చేయాలి? అప్పు పరిగెట్టకూడదు. మనం ఎక్కడ పరిగెట్టాలి? దేవుడు సన్నిధి పరిగెట్టి దేవుడికి మనము మొరపెట్టాలి. మొరపెడితే మనం వింటాడు. ఆయన వెళ్ళిన సమయం ఉంది. అప్పుడు దేవుడు నీకు ఒక ప్రార్థన ఆలకించి నీకు ఏం చేస్తాడంటే నీకు అప్పులు తీరే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. మనం ఏం చేస్తుంటాం? ఒకసారి దేవుడి సన్నిధికి వెళ్ళకుండా, దేవుడితో సాయం చేయకుండా, స్నేహితులతోటి పనికిమాలతోటి స్నేహం చేయడం వల్ల అప్పులు ఏమవుతున్నాయి? పెరుగుతాయా తగ్గుతాయా? పెరిగిపోతుంటే పెరిగిపోవడం కారణం ఎవరు? దేవుడా మనమా? ఎవరు కారణము? దేవుడా కారణం? మనమే. ఎందుకని? నీకు ఉన్నటువంటి జీతంలో ఎంతమైతే 10,000 20,000 ఉంటే దగ్గర ఆ జీతం సంబంధించినటువంటి ఆయన ప్లానింగ్ చేసుకోవాలి. అవి ఏ ప్లానింగ్ లేకుండా రొటేషన్ చేద్దాం, ఎలా చేద్దాం అలా చేద్దాం. అప్పులు పాలే. వాడు అప్పులు పాలైపోతాడు. అప్పులు పాలైపోలే ఏమవుతుంది? అప్పులు తీర్చడానికి ఏం చేస్తాడు? అన్యాయంగా వెళ్తాడు, ఇంకా అక్రమంగా వెళ్తాడు ఏ వ్యక్తి అయినా సరే. అందుకనే అప్పులు చేయడం ద్వారాగా నీళ్ళకి ఏమొచ్చాడు? అపవాది లోపలికి ఎంటర్ అయిపోయాడు. నువ్వు చేసినటువంటి అప్పులకి కారణములు దేవుడు అను మన దేవుడి మధ్యన నిందలు వేస్తాడు. మనం చేసేదానికి దేవుడు ఏం చేస్తాడు? మనం న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మంచి మనసు కలిగి ఉండి ఆ మంచి మనసుతో దేవుడు ప్రార్థిస్తే మన సమస్యని తీర్చడా? ఆ విశ్వాసం మనకు ఉండాలి. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నేను కూడా చాలా అప్పులు చేశాను. అప్పులు చేశాను. అప్పుల ఊపుల్లో కూలిపోయి అప్పులు నిజంగా ఎంత భయంకరం అంటే అంత భయంకరం. సమయానికి ఇవ్వాలి అప్పులు. సమయానికి ఇవ్వలేకపోతే ఈ అప్పు తెచ్చడానికి మరి దానికి పెద్ద అప్పుకి వెళ్ళాలి. ఆ అప్పు తీర్చేస్తాం, సమస్య లేకపోతుంది. మళ్ళీ ఈ అప్పు తెచ్చాలా, ఆ అప్పు తెచ్చాలి, 2 అప్పులు తెచ్చాలంటే మరో పెద్ద అప్పు దగ్గరికి వెళ్ళాలి. అంటే 10,000, 20,000, 20,000, 40,000 అలా అప్పులే. ఒక్కసారి అప్పు ఊపులో పడ్డాము అంటే అది పెద్ద అప్పుల లోయలోకి వెళ్ళిపోతాం. అందు నుంచి బయటికి రావాలి అంటే చాలా కష్టం. అందుకనే మొదటిగా ఉండేటప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. మనకు ఉన్న బడ్జెట్ ఏమిటి? 20,000 జీతం, 20,000 బడ్జెట్ చేసుకోవాలా? 10 రూపాయలు బిల్లుగా చూసుకోవాలి. అది ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనం న్యాయంగా ఉండి అప్పుడు దేవుడు మనం మొరపెట్టుకోవాలి. మనం అన్యాయంగా ఉంటూ, మనం అక్రమంగా ఉంటూ
మనమే దాని విరోధులుగా ఉంటూ దేవుని వ్యతిరేకంగా ఉంటే దేవుని మీద నిందలు వేస్తే ఎలా అవుతుంది? అది సరైనటువంటి విధానము కాదు. తప్పును మనం చేసాం. బూతుల ద్వారా అపవాది మనలోకి ఎంటర్ అవుతున్నాడు. అప్పుల ద్వారా మన హృదయంలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బూతులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పులు కానీ చేయకూడదు. దేవుని స్తోత్రం. అందుకనే పిల్లలకి బూతులు ఎలా వస్తాయంటే చిన్నప్పుడు అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు ముద్దుగా మాట్లాడుతుంటారా? ఆ ముద్దుగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి వచ్చిన భాషతో బూతులు మాట్లాడుతుంటారు. మాట్లాడితే మనం ఏం చేస్తుంటాం? కోపడతామా? నవ్వుతూ ఉంటాం. అంటే ఆ బుద్ధిగా మాట్లాడిన మాట్లాడి మనం నవ్వుతుంటాం. నవ్వకూడదు. వాళ్ళు చెప్పాలి, బుద్ధి చెప్పాలి వాళ్ళకి. బూతులు అక్కడ నీకు 5 సంవత్సరాల నుంచి ఆ బూతులు ప్రారంభమవుతాయి నేర్చుకోవడానికి. అప్పుడే మనం ఖండించాలి. బూతులు మాట్లాడకూడదని మనం ఏం చేస్తుంటాం అంటే బూతుల మాటలు ఖండించడం మానేసి నవ్వుతూ ఉంటుంటాం చాలా సందర్భాల్లోని. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ బూతులు మాట్లాడినప్పుడే ఆ వ్యక్తి ఆ చిన్నపిల్లలు ఉన్నప్పుడే మాట్లాడకూడదని మనం ఏం చేయాలి? గద్దించాలి. అలా చిన్నపిల్లలు చాలామంది షాపింగ్ తీసుకువెళ్తున్నప్పుడు ఆ యొక్క ఫ్యాన్సీ షాప్ కానివ్వండి, లేకపోతే ఏ షాప్లో వెళ్ళినప్పుడు మన పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఏదో వస్తువు తీసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నవ్వుతాం. నవ్వకూడదు. కరెక్ట్ కాదు చెప్పాలి పిల్లలకి. చిన్నప్పుడే అపవాది ఏమవుతుంది? వాళ్ళకి ఏమవుతుంది? ప్రవేశం అనేది జరుగుతుంది. మనం ఖండించాలి. పిల్లల విషయంలో కూడా నవ్వకూడదు. అది ఖండించాలి. వాళ్ళు పెద్ద తర్వాత వాళ్ళు ఒక క్రమంగా వాళ్ళు ఉంటారు. చాలా వరకు మరి సీరియల్ కాలుస్తూ ఉంటారు. అలాగే మరి చాలామంది మందు తాగుతుంటారు. అలాగే రకాల చెలివేషణాలు చేయడం ద్వారా అపవాది అనేది నీ హృదయంలోకి చోటిచ్చింది ఎవరు? మనమే. ఎవరికి? కోపపడి కానీ పాపం చేయకూడి సూర్యుని అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది చోటు ఇచ్చేస్తున్నాం. ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం. ఎలాగా? బూతులతో. అలాగా ప్రారంభ దశ బూతులతో, అలాగాను అప్పులు చేయడం ద్వారాను, సిగరెట్ల ద్వారాను, మందు ద్వారాను, ఇవన్నిటి ద్వారా కూడాను మనం అపవాదికి చోటిస్తున్నాం. ఈ బూతుల విషయంలో కోపం విషయం దేవుని ఏమన్నా ఒకసారి చూద్దాం. ఒకసారి ఎపిసి రాసిన పత్రిక ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయము 4వ వచనం. వరుసగా ఉంటాయి ఇక్కడ అన్ని కూడా. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలేదు కానీ మీరు బూతులైనను, పోతులే మాట్లాడను, సశక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. బూతులు మాట్లాడకూడదు. మీరు బూతులు మాట్లాడితే అపవాదిని హృదయంలో ప్రవేశిస్తాడు. పోకులు మాట్లాడకూడదు. అపవాది హృదయంలో ప్రవేశిస్తాడు. తర్వాత వ్యభిచారైనను, అపవిత్రుడైనను, వృద్ధాకులను, లోబైనను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యములకు వారసుడు. ఆ రాజ్యంలో హక్కుదారుడు కాదని ఈ సంగతి మీకు నిశ్చయముగా తెలియను. కాబట్టి బూతుల మాటలే వారు దేవుని రాజ్యాల నుంచి వారసు కాదు. పోతుల మాటలు మాట్లాడడానికి దేవుని యొక్క ఆ వారసులకు హక్కుదారులు కాదు. ఎందుకు కాదు? అపవాదులు హృదయంలో ఉంటే నువ్వు ఎలాగ దేవుని రాజ్యంలో ఉండవు. అపవాదిని హృదయంలో ఉంటే పరలోకంలో నువ్వు ఎలా వెళ్తావు? కాబట్టి అపవాదికి దేవుని ద్వారాగా ఎంట్రన్స్ ఇస్తున్నావు, బూతుల ద్వారాగా ఎంట్రన్స్ జరుగుతుంది. అలా అప్పులు చేయడం ద్వారాగా ఎంట్రన్స్ జరుగుతుంది. సిగరెట్లు కాల్చడం వల్ల ఎంట్రన్స్ మనమే ఇస్తున్నాం. అలాగే కొలస్సీ రాసిన పత్రిక 3:8
దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఇది. ఇప్పుడైతే మీరు ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, మీ నోట బూతులు అన్నింటినీ ముసించుడే. ఒకరితో ఒకరు అబద్ధములాడకుడు, ఏలయనగా ప్రాచీన స్వభావములు దాని క్రియలతో కూడి మీరు పరిశీలించి జ్ఞానము కలుగు నిమిత్తము దాని సూచించిన వారిని పోలిక చొప్పున నూతనపరుచున్న నవీన స్వభావమును ధరించుకుని దేవుని స్తోత్రం. ఏముంది కదా, భూతో మాట్లాడకూడదు, విసర్జించాలి. కోపం ఆడకూడదు, కోపం ఉండకూడదు, ఆగ్రహం ఉండకూడదు, దుష్టత్వం మానేయాలి, దోషులు మానేయాలి. మీ నోటిన బోతులని వీటన్నిటి కూడా విసరించాలి. అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ ఆటల వల్ల ఏమవుతుంది? అపవాది మీ హృదయంలో వీటి ద్వారా రూటి వేసుకుంటున్నాడు. జాగ్రత్త, రూటి వేస్తున్నాడు. బూతులే కదండి, తప్పే ఉందండి అంటే తప్పే. దేవుడు చెప్పాడుగా బూతు మాట్లాడుతుంది. కోపం తప్పే ఉందండి, తప్పే. కోపం ఏం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. పాపం చేయకుండా బైబిల్లో ఉంది. దేవుడు చెప్పాడుగా, ఎందుకు కోపం ఇస్తున్నావు? కోపం చేయడం ద్వారా అపవాది వృద్ధిలోకి వస్తున్నాడు. బూతు మాట్లాడడం ద్వారా అపవాది వృద్ధిలోకి వస్తున్నాడు. అప్పులు చేయడం ద్వారా అపవాది వృద్ధిలోకి వస్తున్నాడు. సిగరెట్ ఏముందండి, పాపం కాదు కదా అంటే చాలా మంది అంటుంటారు. సిగరెట్ కూడా పాపమే. ఆ సిగరెట్ ద్వారాగా మందు తాగడము, మందు తాగడం ద్వారా ప్యాకెట్ తాగడము, మీరు అన్ని ఏమవుతున్నాయి? క్రమక్రమంగా ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. చెడు వేసనం ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. పెరుగుతున్నది అర్థమేంటి? అపవాది నీలో ఉండి నీలో ప్రవేశించి అపవాది డెవలప్ అవుతున్నాడు. నువ్వు దేవుణ్ణి మా నామంలో ఉంటూ దేవుణ్ణి ప్రతిరోజు దేవుని నామాన్ని ఎలుగెలు చెప్పవలసిన మీరు ఎవరిని అభివృద్ధిపరుస్తున్నారు? దేవుని మహింపరచాలా. కానీ దేవునికి పోతున్న మీరు ఎవరిని మహింపరుస్తారు, ఎవరిని బలపరుస్తారంటే అపవాదికి చోటిచ్చి, అపవాదిని హేళన చేసి, అపవాదికి క్రియలను మీరు ఏం చేస్తారు? మీరు ఘనపరుస్తున్నారు, మీరు పబ్లిసిటీ చేస్తారు. అనేక షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఏ షాపుల్లో కూడా జనం ఉండరు. ఏమనండి, ఏ షాపుల్లో కూడా జనం ఉండరు. ఒక షాపులు జనం అంటారు. ఇది చెప్పండి, ఒకే ఒక షాపులు జనం అంటారు. మందు షాపులు ఆ నిత్యము పంటే రాత్రులు పగలు కంటే కొంతమంది ఆ మందు కోసము అక్కడే ఉండిపోతారు రాత్రులు పగలు. మిగతా షాపుల్లో ఎందుకు ఉండరు? చెడు ఆ యొక్క షాపుల్లోనే ఎక్కువ జనాభా ఉంటారంటే నువ్వు ఎవరిని మరి మయంపరుస్తారు? వీళ్ళు ఎవరిని? అపవాదిని మయంపరుస్తారు. అపవాదిని బలవంతులుగా చేస్తున్నారు మీరు. అందుకని అపవాదికి ఏం చేయాలంట? చోటు ఇవ్వకండి అని దేవుడు మనకి హెచ్చరిక మనకి చెప్తున్నప్పుడు కూడా మరి దాన్ని మనం పట్టించుకోకపోతే మనకే నష్టం. అది మీకైనా నాకైనా సరే. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ పండుగ తిరగండి, ఇదిగో ఈ లోకాన్ని ప్రేమించకండి. లోకంలో ఉన్నదంతా కూడా నా వల్ల కాదు. లోకంలో అంతా కూడా నేత్రేస, జీవనింపము, శరీరేశం ఉంది. కాబట్టి వాటిని మీరు ప్రేమించకండి. చూడండి ఒకసారి, ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము, అందరికీ తెలిసిన వచ్చినది. యోహాను పత్రిక, క్షమించాలి, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లోని చక్కటి మాటలు ఉంటాయి. దేవుడు హెచ్చరిక మనకి మన జీవితాల్లో బాగు చేసే మాటలు. ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్నవాళ్ళను ప్రేమించుకుడు. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళు అదేంటది? లోకాన్ని ఎవరు కొలువు చేశారు? దేవుడే కదా.
మరి దేవుడు కొలు చేసినటువంటి లోకాన్ని ఎందుకు ప్రేమించింది అంటాడు అంటే ఏదో జరిగింది అన్నమాట. లోకంలో ఏదో జరిగింది. ఇట్లా లోకం అంతా కూడా చెడ్డదైపోయింది. ఇంత లోకంలోనే పాపం ఎంటర్ అయిపోయింది. ఎప్పుడు ఎంటర్ అయిపోయింది పాపం? ఆదాము కానించే పాపం అనేది ఆకాశం నుంచి యుద్ధం జరగగా అపవాది దూతలు అనుకుని మరి ఆయన పరలోక సైన్యానికి యుద్ధం జరిగితే అపవాది ఏమైంది? కిందగా త్రోయబడ్డాడు. అది ప్రాక్టికల్ గ్రంథంలో పడిన జీవనం ఉంటుంది. అప్పుడే లోకంలో ఏమైంది? పాపం ఎంటర్ అయిపోయింది. దేవుడు ఎంత ఇష్టపడి ఇది మంచిది అని ఆయనకి ఎంత సంతోషంతో ఈ సృష్టిని కలుగు చేశాడు. చేస్తే ఆ సృష్టిని మంచిగా ఉన్న సృష్టిని కలుగు చేశాడు. దేవుడు ఇష్టపడి కలుగు చేసినటువంటి దేవుడు మరి అంతటి ఆ ఇష్టపడి లోకాన్ని ఏం చేస్తే ప్రేమించుతారు. ఎందుకంటే లోకంలో పాపం ఎంటర్ అయిపోయింది కాబట్టి. అందుకని దినములో చెడ్డ కనుక అజ్ఞానం వల్ల కాకుండా జ్ఞానుల వల్ల సమయంలో సద్వినియోగపరుచుకోవాలంట. కాబట్టి అందుకంటే ఏమంటారు ఈ లోకములో ఉన్నవాళ్ళు ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ కావాలంటే లోకాన్ని ప్రేమించకూడదు. లోక మర్యాదలు మనం పాటించకూడదు. ఎందుకని ఒక లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఉండదు. ఇంకా లోకం ఏమైంది? లోకంలో పాపం ఎంటర్ అయిపోయింది. పాపం తప్పించి ఏమీ లేదు. ఇంకా ఆ పాపాన్ని తప్పించడానికే దేవాదేవుడు ఒక నలుగురు లోకానికి వచ్చి ఆ రక్తాన్ని చిందించిన ద్వారా మన పాపాలను కడిగి పరిశుద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. సరే కింద లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవనమును తండ్రి వల్ల పుట్టినవి కాదు. తండ్రి వల్ల పుట్టదండి. అవి లోక సంబంధమైనవి. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవాలి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ 15, 16, 17 వచ్చి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మనకు కావాల్సింది ఏంటంటే లోకాన్ని ప్రేమించుకోవడం. మనము లోకాన్ని ప్రేమిస్తే అపవాది హృదయాలు ఏమవుతాడు? ప్రవేశం జరుగుతుంది. ప్రవేశము. ఎందుకంటే దేవుడే మాట చెప్తారు. ఒక స్త్రీనట్లు ఎలా చూడకూడదట? ఎలా చూడకూడదు? మోహపు చూపులు చూడకూడదట. చూస్తే ఏమవుతుంట? అప్పుడే తన హృదయంలో ఏమవుతుంది? వ్యభిచారం ఉంటాడు. వ్యభిచారం తలపెట్టేస్తుందట. ఎందుకు వస్తుంది? లోకంలో పాపం ఉంది. జాగ్రత్త. నువ్వు ఒక స్త్రీని చూడడం వల్ల మామూలుగా చూడొచ్చు స్త్రీని, కానీ ఎలా చూస్తున్నావు? వ్యామోహాన్ని చూస్తున్నావు, మోహపు చూపులు చూస్తున్నావు. అప్పుడే హృదయంలో పాపం ఎంటర్ అయిపోయింది. పాపం ఎంటర్ అయిపోయింది. జాగ్రత్త. పాపం ఎలా ఎంటర్ అయిపోతుందో చూడండి ఒకసారి. పాపం ఇలా ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారు కాదని బైబిల్ చెప్తుంది. దేవుని రాజ్యాన్ని హక్కుదారు కాకపోతే పరలోకానికి కూడా అర్హులు కాదు. పాపం ఎలా ఎంటర్ అయిపోతుందో చూడండి ఒకసారి. పాపము ఎలా అంటే బూతుల ద్వారా ఎంటర్ అయిపోతుంది, కోపం ద్వారా ఎంటర్ అయిపోతుంది, ఆపు చేయడం ద్వారా ఎంటర్ అయిపోతుంది, మోహం చూపుతో స్త్రీలు చూడడం ద్వారా ఎంటర్ అయిపోతుంది. అలాగే మరి సిగరెట్ కాల్చుతో పాపం ఎంటర్ అయిపోతుంది. ఇలా ఎంటర్ అయిపోయి ఏమవుతుందంటే చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రికలో ఏముందో. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని ఒక చక్కటి మాట ఉంటుంది. దేవుడు మనకు అన్ని రాయించాడు. అయినప్పుడు కూడా మనం పాపం జోలికే వెళ్తున్నాం చాలా మంది. అందరూ కాదు, కొంతమంది. ఎందుకంటే పాప స్వభావం కదా మంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలి. ప్రభువా, నువ్వు ఎంత పరిశుద్ధులువో అంత పరిశుద్ధ జీవితంలో కలుగు చేయండి. ప్రభు నన్ను కలుగు చేయండి. నేను సిద్ధంగా ఉన్నాను. లోకాన్ని వేరైపోయి ప్రభు నాన్న మీరు ఎంత పరిశుద్ధులు అంత పరిశుద్ధ జీవితంలో కలుగు చేయండి ఆయన అని హృదయపూర్వకముగా
విరిగిన వృద్ధుడు దేవుణ్ణి అడిగితే మన మొర ఆలకించి నీకు అలాగే మరి మన ప్రార్థన ఆలకించి అన్ని కూడా మనకి సమకూర్చబడాలి. మన తప్పులు ఒప్పుకోవాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన క్షమించి మన పాపాలు క్షమించి మనకి చక్కటి ఆలోచన మనకు దేవుడు ఇస్తాడు. ఏమో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏదోబడి మరులు పలుపడిన వాడే శోధింపడు. ఇక్కడ 15వ వచనం ఇంపార్టెంట్. దురాశ గల్పము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనుక. దురాశ అక్రమం సంపాదించాలి, అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి అని రకరకాలుగా దురాశలో ఉండిపోతే దురాశ ఏమవుతుందట? గర్భము తెలుస్తుందట. దురాశ ఏం చేస్తుందట? గర్భము ధరించి పాపము కనగా. అందుకో చూసారా, పాపము కంటుందట దురాశ వల్ల. ఏదో సంపాదించాలి, వాడు ఎలా సంపాదిస్తారు, వీళ్ళు ఎలా సంపాదిస్తారని వాళ్ళని చూసి వాళ్ళు సంపాదించాలి. దురాశలో వెళ్ళిపోతే ఏమవుతుందంటే పాపము కలగా పాపం పరిపక్వమై మరణము కలను. అంటే నేను నరకమే కనుక బూతులు పడ్డ వాళ్ళకి నరకమే, అప్పుడు చెడు వాళ్ళకి నరకమే, కోపడ్డ వాళ్ళకి నరకమే, చూస్తే నీ నరకమే. జాగ్రత్త. ఈ ఎంట్రన్స్ ఇచ్చేస్తున్నావు. ఎవరికి ఇస్తున్నావు ఎంట్రన్స్? అపవాదికి ఇస్తున్నాము. చూడండి, అపవాది ఏ విధంగా ఎంటర్ అయిపోతున్నాడు చూడండి మనలోకి. ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకొని మనము ఎప్పుడు కూడా దేవుని పట్ల సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, సమయంతో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం తెలియకుండా కొన్నిసార్లు పొరపాటు చేస్తూ ఉంటాం, మనం తెలియకుండా అపరాధాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతిరోజు మనం ఏం చేయాలి? ప్రార్థన అనేది చేసుకోవాలి. కాబట్టి అపవాది ఎలా అవుతున్నాడు? అప్పుడు చేయడం వాళ్ళకి ఒక మార్గాన్ని ఇచ్చేస్తున్నాం. మనం బూతులు మాట్లాడిన త్వరగా వాళ్ళకి మార్గాన్ని సరళం చేస్తున్నాం. సిగరెట్ కాల్చిన ద్వారా మార్గాన్ని మనం వేస్తున్నాం. సిగరెట్ కాల్చిన ద్వారా మార్గాన్ని మనం వేస్తున్నాం. ఎవరైనా ఏమవుతుంది? పాపం అవుతుంది. గర్భమా ధరిస్తే పాపమే కంటుంది. కాబట్టి విషయాలన్నీ కూడా మనకి దేవుడు నిర్ణయించాలంటే ఇక్కడి నుంచి సరే పరిశుద్ధిగా జీవించాలి. అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. అపవాదికి మొట్టమొదటిగా చోటు ఇచ్చింది ఎవరు అంటే అవ్వ. ఆదాము కాదు చోటు ఇచ్చింది. స్టార్టింగ్ ఎవరు ఇచ్చారు? అవ్వ. తర్వాత అపవాది చోటు ఇచ్చింది ఎవరు? తర్వాత చోటు ఇచ్చిన వాటిలో కయ్యూని ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడంటే అర్పణ విషయంలో హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు, కయ్యూని అర్పణ స్వీకరించలేదు. కాబట్టి ఏమైంది అక్కడ? సొంత తమ్ముడిని హత్య చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? సొంత తమ్ముడు రక్తం పంచుకునే సొంత తమ్ముడిని మరి దేవుడు నా ఆత్మ దేవుడు స్వీకరించలేదు, నా తమ్ముడు అర్పణ స్వీకరించాడని చెప్పుకొని హత్య చేయాలని తల ఎలా వచ్చింది? హత్య చేయాలనే ఊహ ఎలా వచ్చింది కయ్యానికి? అపవాదికి చోటు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? తన హృదయంలో అనుకున్నాడు, ఏంటిది నా అర్పణ దేవుడు అంగీకరించాడు, నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు అని ఒక లోపల అంతరంగంలో అనుకున్నాడు. వాడు ఎప్పుడైతే అనుకున్నాడో అపవాది ఏమైంది? అపవాదికి తాయారిచ్చాడు. కయ్యూని ఇచ్చాడు. ఎప్పుడైతే అపవాదికి కయ్యూని త్రావిచ్చాడో కయ్యూని ఏం చేశాడు? ప్రథమ హత్య. అది ప్రపంచంలోనే ప్రథమ హత్య. పరమ హంతకుడు ఎవరంటే కయ్యూనే. ఆ విధంగా మన అపవాది మన ఇప్పుడు కూడా మనం చూడకూడదు.
కోపాన్ని చూడకూడదు, పాపాన్ని చూడకూడదు. కాబట్టి మనము అపవాది చూడకుండా మనం ఎవరు చూడవాలి? దేవుడు మన తండ్రి ఏంటంటే దేవుడికి మనము చోటు ఇవ్వాలి. తలుపు తట్ట ఆయన నిల్చొని తట్టించున్నారట. ఎవరైనా స్వరం విని తలుపు తీస్తారేమని ఎంతగా ఆశగా ఉన్నాడట యేసు ప్రభువు. కాబట్టి ఆయన మనం ఆహ్వానించుకుందాం, అపవాదించటం కాదు. మనం ఎవరిని ఆహ్వానిద్దాం? యేసు ప్రభుని ఆహ్వానిద్దాం. ఆయన బయట ఉన్నాడు, ఆయన లోపల అపవాది ఉన్నాడు. కాబట్టి అపవాదిని బయటికి తీసివేసి ఆయన మనం చేర్చుకోవాలి. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాటతో మనం ముగించుకుందాం. ఏముంది? 3 ప్రకటన గ్రంథం 3 3వ అధ్యాయం అనేది 3:20 ప్రకటన 3:20 ఏముంది కదా? యేసు ప్రభువు యొక్క మాట చూడండి ఒకసారి. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడు భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన తలుపు వద్ద నీ హృదయం దగ్గర కూర్చున్నాడు. ఆయన తలుపు తడుతున్నాడు. ఆయన ఆహ్వానించావనుకో అపవాది బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి అపవాది బయటికి ఎట్టించాలంటే నువ్వు ఆయన ఖచ్చితంగా యేసు ప్రభువును ఆహ్వానించాలి. ఆయనతో కలిసి భోజనం చేస్తాడు. ఆయన మంచి పదార్థం ఇస్తాడు. వాక్యం అనే పదార్థం ఇస్తే మనం బలపడతాము, ఆత్మీయంగా బలపడతాము. అలా బలపడదామా? ఒకవేళ ఇంకా మనలో అపవాదం ఒక చోటించినట్లయితే అపవాదం మనం ఏం చేయాలంటే ఆయన బయట పంపించాలంటే మన వల్ల కాదు. ఎందుకంటే పూర్తిగా పాపంలో మనం నిమ్మపడ్డాము. కాబట్టి యేసు ప్రభువును మనం ఆహ్వానిస్తే ఆయన ఒక మంచి భోజనము అంటే వాక్యం అనే భోజనం పెడతాడు. ఎప్పుడైతే వాక్యం తెలిసిందో అపవాది మళ్ళా నుంచి వెళ్ళిపోయి యేసు ప్రభు హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. సిద్ధంగా ఉన్నవారు ప్రార్థన చేయాలి.